ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెహనాస్ పూరిల్లు. ఎవరైతే ఫస్ట్గా నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అండి. డిన్నర్కి ఏమేమి ప్రిపేర్ చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను. డిన్నర్కి వచ్చేసి చికెన్ పకోడీ, మునగాకు పప్పు, రైస్ చేస్తున్నానండి. చికెన్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల కారము, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొంచెం ఆయిల్, ఎగ్గును కలిపి బాగా కలుపుకోవాలండి. దీన్ని 1 అవర్ వరకు బాగా మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసుకోవడం వలన మనం ఫ్రై చేసిన తర్వాత పీస్ అనేది చాలా స్మూత్గా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ మసాలా అంతా ముక్కకు పట్టడం వలన బాగా చేత్తో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా స్పూన్ సహాయంతో ఒక్కొక్క పీస్ టచ్ అవ్వకుండా ఈ విధంగా చికెన్ పకోడీని అనేది వేసుకోవాలి. మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే చికెన్ అనేది లోపల ఉడకదండి. పైన ఏమో బాగా ఉడికిద్ది, లోపల ఉడకకుండా అదే విధంగా ఉండిపోతుంది. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మునగాకు పప్పు చేసుకుంటున్నానండి. మునగాకు పప్పు అనేది హెల్త్కు చాలా మంచిదండి. మన రెగ్యులర్ కర్రీస్లో ఆకుకూరలు అనేవి యాడ్ చేసుకోవడం వలన హెల్త్ అనేది బాగా ఉంటుందండి. పప్పు ఎనుపుకొని తాలింపు పెట్టేసుకున్నాను చూడండి. మీరు మీ డిన్నర్లో ఏమేమి ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇదిగోండి, బయట కూర్చొని ఈవినింగ్ టైం మా మామయ్యకి పెరుగన్నం పెట్టేశాండి. పిల్లలకేమో రైస్ పెడుతున్నాను. మునగాకు పప్పు సూపర్గా కుదిరిందండి. పిల్లలకి అనేది ఆకుకూరలు అలవాటు చేయాలండి. చల్లగాలికి బయట కూర్చొని తింటే ఒక ముద్ద అనేది ఎక్కువే తింటామండి. మీరు మీ డిన్నర్లో ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. చూడండి, మా పిల్లల్ని ఎట్లా ఉందని అడిగితే చాలా బాగుంది మమ్మీ అని చెప్తున్నారు. ఎలా ఉంది? సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.